బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహుమ్మ వసల్లి అలా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వఅలా ఆలి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. తెలుగు రిమైండర్ ఛానల్కు స్వాగతం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే వేడుకోవడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం. మనం ఆరాధించేది, మన అవసరాల కోసం వేడుకునేది కేవలం ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే. ఇస్లాం ధర్మంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భాగస్వాములను కల్పించడం, షిర్క్ అనేది క్షమించరాని నేరం. మన ప్రార్థనలు, మన వినతులు మరియు మన సాష్టాంగ నమస్కారాలు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే చెందాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే వేడుకోవాలి. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరమున్నా నేరుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే పిలవాలి. ఈ విశ్వంలో ఉన్న మలైకాలను, దేవదూతలను గాని, జిబ్రైల్ అలైహిస్సలాంను గాని, లేదా మరణించిన వలీయుల ఆత్మలను గాని మన కష్టాలు తీర్చమని వేడుకోవటం సరైనది కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చారు, మీరు నన్ను వేడుకోండి, నేను మీ ప్రార్థనలను ఆలకిస్తాను. మనుషులను మనం పదే పదే అడిగితే వారు విసుగు చెందుతారు, కాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన బానిసలు తనను అడగకపోతేనే కోపగిస్తారు. సజ్దా, సాష్టాంగం కేవలం సృష్టికర్తకే. గౌరవం కోసం ఒక వ్యక్తి ముందు తలవంచడం లేదా సజ్దా చేయడం పూర్వపు ప్రవక్తల కాలంలో కొన్ని సందర్భాల్లో అనుమతించబడింది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి షరియత్ వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరెవరికి సజ్దా చేయడం పూర్తిగా నిషేధించబడింది. అది రాజు అయినా, పీరైనా లేదా మరే ఇతర గొప్ప వ్యక్తి అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇచ్చే స్థానాన్ని మరెవరికి ఇవ్వకూడదు. చరిత్రలో షేక్ అహ్మద్ సిర్హిందీ గారు జహంగీర్ చక్రవర్తి ముందు తల వంచడానికి నిరాకరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయమున్నవారు లోకంలోని ఏ శక్తులకు లొంగరు అని ఆయన నిరూపించారు. మన తాల కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మాత్రమే వంగాలి. రియా, ప్రదర్శన బుద్ధి, దాగి ఉన్న షిర్క్. మనం చేసే నమాజు, ఇచ్చే దానధర్మాలు లేదా చేసే ఏ పుణ్యకార్యమైనా సరే అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత కోసమే అయి ఉండాలి. ఎవరైనా చూస్తున్నారని నమాజును సుదీర్ఘంగా చదవడం లేదా ప్రజలు మెచ్చుకోవాలని దానం చేయడం షిర్క్ ఏ ఖఫీ, దాగి ఉన్న షిర్క్ కిందకు వస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించినట్లుగా ఈ దాగి ఉన్న షిర్క్ అనేది నల్లని చీకటి రాత్రిలో నల్లని రాతిపై నడిచే నల్లని చీమ కంటే సూక్ష్మంగా ఉంటుంది. అంటే అది మనకు తెలియకుండానే మన మనసుల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మన ప్రతి పనిలోనూ ఇఖ్లాస్, నిష్కపటత్వం ఉండాలి. కాబట్టి సోదరులారా, మన నమ్మకం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైనే ఉండాలి. సహాయం చేసేవాడు, రోగాలను నయం చేసేవాడు మరియు జీవనోపాధిని ఇచ్చేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గంలో నడుస్తూ అన్ని రకాల షిర్క్ల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తౌహీద్పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.